హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ నేను మీ అఖిల్ పప్పులో మీరు చూస్తున్నారు స్టవ్ బకెట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సబ్బు డబ్బా. సబ్బు డబ్బా కరెక్ట్ అయింది. సో ఇదేదో భలే ఉంది చూడడానికి మాత్రం, అంటే రొటీన్ గా కాకుండా ఒక డిజైన్ లో మంచిగా ఉంది. ఇది ఏదైనా పెట్టవచ్చు ఎప్పుడన్నా అని చెప్పి ఊరికైనా తీసుకున్నా, రివ్యూ కోసమే కదా అని చెప్పి తీసుకున్నా. అంటే రివ్యూ అంటే రివ్యూనే చేస్తాను, వార్త కదా పడేం కదా. సో దానికోసం అని తీసుకున్నా. ఈ ప్రోడక్ట్ కూడా వర్త్ బయింగ్. నేను ప్రతి ఒక్క దాని ప్రైస్ ఎంత అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ లాస్ట్ లో చెప్తాను అన్నింటినీ. అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇచ్చింది. ఇది కార్ కి మన సైడ్ మిరర్స్ ఉంటాయి కదా, వర్షాకాలంలో మొత్తము నీళ్ళు వచ్చి మనకి ఏం కనబడదు. ఈ స్టిక్కర్స్ అమెజాన్ లో చూస్తే మాత్రము 100-150 అట్లా కనబడ్డది, బట్ అందులో నాకు 30 రూపీస్ అట్లా అనుకుంటా. సో కార్ కి పెట్టి చూస్తే తెలుస్తుంది వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదు. వర్క్ అయినా కూడా ఇప్పుడు వర్క్ కాదు, ఎందుకంటే రెయినీ సీజన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రెయినీ సీజన్ వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయకుండా నేనైతే కార్కి నీళ్లు కొట్టేసి ఇది పోయి పెట్టి చూస్తా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఏంటంటే మన క్యాట్స్ కానీ డాగ్స్ కానీ ఇంట్లో ఉన్నప్పుడు వాటికి గ్రూమ్ చేయడానికి యాక్చువల్గా నేను ఇది రివ్యూ చూసాను. సో ఏం లేదు, ఇలా మన చేతుల్ని ఇట్లా పెట్టి మన పెట్స్ కి ఇట్లా అనాలి, మసాజ్ అవుతుంది. మసాజర్ అనుకోండి. ఇది 10-15 రూపీస్ పడింది. నెక్స్ట్ ప్రోడక్ట్ మా చిన్నోనికి ఆల్ఫాబెట్స్ ఏబిసిడి అనేటివి తెప్పిస్తున్నాయి కదా అని ఇవి కూడా కనబడ్డాయి, క్యూట్ గా కనిపించినాయి. అయితే ఇవి కూడా తెప్పించేసిన టాయ్స్. ఈ ప్రోడక్ట్ మాత్రం చూడాలి, అంటే నేను మా ఫ్రెండ్ వాడంగా యూజ్ చేశాను, అది నాకు బాగా నచ్చింది. కవర్ క్వాలిటీ మాత్రం లేదు, ఇది మాత్రం చూడాలి. సో ఇది నార్మల్గా మనం వేస్ట్ అంటున్నాను. ఇదేంటి హ్యాండ్ బలానికి కోసము. క్వాలిటీ బాగుందండి. నేను ఏదో అనుకున్నాను, అప్పుడప్పుడు ఇట్లా అనుకోవాలి సినిమా అడుగుతున్నప్పుడు. ఇది కూడా వర్క్ అయింది. ఇప్పటివరకు తీసిన ఏ ప్రోడక్ట్ కూడా బ్యాడ్గా లేదు, యావరేజ్ కూడా లేదు. నేను బయట ఇదే ప్రోడక్ట్స్ ఇవన్నీ కొంటే ఇప్పుడు నాకు 2000 వచ్చింది కదా, ఆల్మోస్ట్ 5000 ఈజీగా అయిపోతాయి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంకేమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూపిస్తా. సో ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బౌల్ ప్లాస్టిక్వి చూస్తున్నారు కదా, సెట్ ఆఫ్ 6. ఇవి సెట్ ఆఫ్ 6 నాకు 40 రూపీస్ 50 రూపీస్ పడింది. బాగుంది సరిపోద్ది. ఈ గ్లాస్ ఎందుకంటే గ్లాస్ పలిగిపోయింది, దానికి అవసరమా, అందుకే ప్లాస్టిక్ చెప్పా. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లైట్. నేను నా బెడ్రూమ్లో మొన్న ఒక సినిమా చూసినప్పుడు బెడ్రూమ్లో మన గోడకి లైట్ వస్తుండే. అవునా నిజమా? సో దానికోసం అని నేను కూడా లైట్లు పెడదామని ఈ లైట్లు అయితే తెప్పించాం. మరి వర్క్ అయితే వర్క్ కావని నాకు తెలియదు. లాస్ట్ అయితే రివ్యూ వీడియో అప్పుడైతే ఈ లైట్స్ వర్క్ అవుతున్నాయో లేదో అన్నట్టు చెప్తాను. బట్ ఇప్పటికైతే ప్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఇది వచ్చేసి ఇది ఇక్కడ ఇరిగింది. సో నార్మల్ గా మనము అమెజాన్ లో ఇట్లా చూస్తాం కదా, సింక్ దగ్గర ఇట్లా దీంట్లో ఏమైనా పెడితే వాటర్ అన్ని పోతాయి, దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అని. సో కైండ్ ఆఫ్ అట్లా చూసాను. ఇది ఎంత పడలే నాకు, ఆల్మోస్ట్ 12-15 రూపీస్ పడింది. బట్ ఇరిగింది ఇక్కడ, ఏం చేయలేము ఇంకా. సరే ఒకటి ఫ్లాప్. ఇంకొకటి మా చిన్నోడు ఆడుకోవడానికి చిన్న ఒక బొమ్మల సెట్. ఇది కూడా మళ్ళీ ఇందాకట్లాంటిదే, ఒక డెకర్ పీస్. సో చూస్తున్నారు కదా, డెకర్ పీస్ గోడకి ఏదైనా పెట్టడానికి బాగుంది, చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ 18 రూపీస్ 20 రూపీస్ పడింది. సూపర్ ఉంది క్వాలిటీ.
ఇది వచ్చేసి మనం సింక్ లో ఏదన్నా ఇరుక్కపోతే నీళ్లు పోవు కదా, ఆ ఇరుక్కపోకుండా ఉండడానికి ఇది పెట్టాలంటే ఇది పెడితే పైన డస్ట్ అని తిరిగి ఆ డస్ట్ మనం తీసుకోవాలి, మళ్ళీ ఇదేమి తీసుకోవాలి మనం తీసుకోవాలి. ఇది 5 రూపీస్ 10 రూపీస్ పడింది. చూద్దాం వర్త్ బయింగ్ కావాలి రివ్యూలో. ఇవేమో ఆ పిల్లలు ఆడుకుంటారు కదా బిల్డింగ్ బ్లాక్స్ అనుకుంటే ఒకదాని మీద ఒకటి వచ్చుకుంటా, సో అట్లాంటిది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పెంచి డబ్బా అనుకుంటున్నాను. డబ్బా లోపల ప్రోడక్ట్ ఉందో ఇంటి ఉండనే లేదు. జనరల్ గా మనము కొందరు ఇంట్లో ఏమవుతుందంటే పవర్ సాకెట్ దగ్గర ఫోన్ పెట్టుకోవడానికి ఎక్కడ జాగా ఉండదు, దాని పక్కన మళ్ళీ కుర్చీలో స్టూల్లో పెట్టుకొని దాని మీద ఇట్లా ఫోన్ ఇట్లా నిలబెడతారు కదా. అలా ఏం లేకుండా ఆ పవర్ సాకెట్ పక్కన ఈ గోడకి ఈ టేప్ తో అంటించుకోవచ్చు, ఇట్లా పెడితే సరిపోద్ది. 4 వచ్చినాయి, 4ంటికి కలిపి ఒకదానికి 10 రూపీస్ అట్లా పడింది అనుకుంటా. టోటల్ సెట్ 60 రూపీస్ 50 రూపీస్ పడింది. ప్రైస్ నేను లాస్ట్ చెప్తాను ఇందాక చెప్పినట్టే. ఇది వచ్చేసి డిస్కో లైట్. కార్ లోపల ప్లేన్ ఉంటే బాగా అనిపిస్తలేదు, మన యూట్యూబ్ లో వీడియో చూసిన డిస్కో లైట్ ఉన్నాయి, మన కార్ని కూడా డిస్కో లైట్లు వేద్దామని చెప్పి డిస్కో లైట్లు పెడదామని చెప్పి ఈ ఇన్స్ట్రుమెంట్ అయితే తీసుకున్నాను. సో చూద్దాం, కార్లో పెట్టి చెక్ చేయాలంటే యూఎస్బీలో కూడా పెట్టి చెక్ చేస్తా. ఈ వీడియోలో దీన్ని కూడా చెప్తాను. ఇది వచ్చేసి నేను ఆర్డర్ చేసిన బుక్. దీంట్లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా అనేదాన్ని. సో చూసారుగా వాళ్ళు పిచ్చిగా టిక్కులు చేసుకుంటే అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా అని మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి నా ఫైనల్ బిల్. సో చూసారుగా ఫైనల్ బిల్ వచ్చేసి 2297 రూపీస్. ఇన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తే 2297 రూపీస్ మాత్రమే. ఇది నాటోల్ కాదండో, డియోడెంట్. గుర్తుపెట్టుకోండి. నాకు ద ఫేవరెట్ అనిపించింది మాత్రం ఇది. చూసారు కదా, ఇవి టాయ్ సెట్ కాదు, ఎరేజర్, రాకెట్ ఎరేజర్స్. సో వర్క్ అయితే అవుతాయి ఎరేజర్ కాబట్టి, బట్ ఫ్యాన్సీగా ఉన్నాయి కదా అని తెప్పించాను. సో ఇంకొన్ని ప్రోడక్ట్స్ అయితే మిగిలినాయి. ఇది ఏదో ఉంది, నాకు అర్థం కావట్లేదు, మళ్ళీ చూద్దాం. ఇదేందో, ఇది నాకు తెలిసి మనం చెవులు క్లీన్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, కొందరు ఇంట్లో ఉంటాయి, కొందరేమో అవి ఇయర్ బడ్స్ వాడతారు కదా. సో ఇయర్ బడ్స్ కాకుండా స్టీల్ ఇన్స్ట్రుమెంట్ ఇయర్ బడ్స్ ఉంటుంది, ఎందుకంటే ఐటమ్ తక్కువలో వస్తుంది కదా వాడుతున్నాం. ఇది కూడా ఇంకొక ఎరేజర్ సెట్ డోనట్స్ది. చూస్తున్నారా, కలర్ఫుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లేజర్ లైట్. మా సినిమా అంతా ఆడుకుందామని చెప్పి లేజర్ లైట్. సరే, ఇది ఒక్క ప్రోడక్ట్ మాత్రం మీ అందరి కోరిక మేరకు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. లేజర్ లైట్ వర్క్ అవుతుందా లేదా, మా సినిమా ఆడ భయపడతాడా లేదా చూద్దాం. ఏమంటారు, సెల్లు ఉల్టా పెట్టింది. లేకపోతే బిస్కెట్ అండ్ 20 రూపాయలు 30 రూపాయలు నాకు బిస్కెట్, పార్లేజీ బిస్కెట్ పోయినందుకోవాలి. రావాలి చూడు. నేను ఆదిశక్తిని. ఐఎమ్ కంజూరింగ్. దీంట్లో ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డాన్స్ చేయాలంటే ఇది కూడా ఇంకొకటి దిండు ఎయిర్ బ్యాగ్. ఈ కార్కి మూలలో పెట్టుకుంటేనే చాలా కార్స్కి చూసాను చిన్న మిరర్స్ దూరం వరకు కనిపించాలని. సరే, మన కార్కి ఎంత తక్కువ అని చెప్పి నేను ఆర్డర్ పెట్టిన 10-15 రూపీస్ పడింది. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్. ఇట్లా చూసారా, ఈ చిన్న ఐటమ్
బాగుంది. అదంటారు కదా పలిగిపోతే పాడ్సిలిన్ అనుకుంటా. ఆ ప్రోడక్ట్ 4 వచ్చినాయి షో పీస్. ఇది 30-40 రూపీస్ పడింది అనుకుంటా. ఇవి నాకు చాలా నచ్చినాయి. ఈ యూఎస్బి లైట్స్ అంట, చిన్న యూఎస్బికి యూఎస్బికి లైట్ ఇది ప్లగ్ ఇన్ చేస్తే లైట్స్ వెలుగుతాయి. ఈ ఒక 3-4 తెప్పించిన ఇక్కడ దొరికాయి. మనకి దొరికితేమో నాకు తెలియదు, కామెంట్ చేయండి. ఇది ఇంకొక ప్రోడక్ట్ ఏమో థర్మోమీటర్. ఇదేమో ఇదేంటిది, ఇది మనం కిచెన్ లో అదే సింక్ దగ్గర చేయి తుడుచుకునేది. యావరేజ్ క్వాలిటీ అయితే ఇక మనం పెట్టే 6 రూపాయలకి యావరేజ్ రాకపోతే ఏరోప్లేన్ నిండి వస్తుందా. ఇదేమో కిచెన్ లైట్ అంట, నాకు కూడా గుర్తులేదు. సో సెల్ లైట్ ఇన్సర్ట్ అయ్యింది. నేను కనిపిస్తున్నాను అయితే సిమ్ ఇదే లైట్ ఫస్ట్ ఓపెన్ చేసి సో బాగుంది. దీనికి కేబుల్ కూడా ఉంది ఛార్జ్ చేసుకోవడానికి. వర్క్ ప్రోడక్టే కదా, ఏం చేసుకుంటాం చెప్పి ఏదో ఒకటి తీసుకోవాలంతే. జింకింగ్ లాస్ట్ ఎందుకైతే వచ్చేసాము. ఇదేంటో ఉంది, ఇది కూడా యూఎస్బి లైట్ అనుకుంటా ఒకటి. ఇది ఇందాక చూపించాను కదా, అదే చిన్న యూఎస్బి లైట్. ఇదేమో నేను ఈ మధ్య ఫోన్ బాగా చూస్తున్నా, అందుకు ఇట్లా పెట్టుకుందామని. ఇట్లా బాగుంది చిన్నప్పుడు. ఇదేమో డస్ట్బిన్ కవర్ అంతే. సో ఇన్ని ప్రోడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేశాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని రివ్యూ మాత్రం తీసి పెడతాను మళ్ళీ ఇంకొక వీడియోలో. ప్రతి ఒక్క దాని ప్రైస్ డిస్క్రిప్షన్ కూడా పెడతాను. ఖచ్చితంగా డియోడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, ఏం కాదు. నాకు ఈ ప్రోడక్ట్స్ నచ్చాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. డియోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లాంటి చిల్లర వస్తువులు ఏమున్నా కూడా చిన్న వస్తువులు చిన్న ప్రైస్ కి తక్కువ ప్రైస్ కి కొనుక్కోండి, ఎక్కువ సేవింగ్స్ చేసుకోండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ రివ్యూ వీడియోకి మళ్ళీ మీ ముందుకు వస్తాను. చాలా లేట్ అవుతుంది ప్రతి ఒక్క వీడియోకి, ఎందుకంటే టైం దొరకట్లేదు. అట్లా సింబాగానే చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా చిన్నోడిని చూసుకోవాలి. చిన్నోడి వీడియో కూడా తీద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు వద్దులే, చిన్నోడు కదా దిష్టి తాకుతుందేమో ఎవరికన్నా ఎట్లా తెలియదు కదా అని వీడియోలు అయితే తీయట్లేదు. బట్ ఎంత తొందర అయితే అంత తొందరగా మళ్ళీ ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ లవ్, మీ సపోర్ట్ నాతో ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.